ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం కాస్త వర్మ వర్సెస్ ఏపీ పోలీసులుగా మారిపోయింది. రోజుల తరబడి గాలింపు చర్యలు చేపట్టిన వర్మ ఎక్కడున్నాడనేది కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇదిలా జరుగుతుండగానే ఓ వీడియో రిలీజ్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు వర్మ. తాను ఎక్కడికి పారిపోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు వర్మ. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ, కృపాసాగర్ ముందు ప్రస్తావించారు వర్మ తరపు న్యాయవాది. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. వర్మ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ రోజు విచారణ చేపట్టనున్నారు న్యాయమూర్తి. అయితే ఇవాళ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభిస్తే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. అయితే హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే ఆయన ఏం చేయబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది.